హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వెరైటీగా చేపల పులుసు చేసిన, ఎవ్వరు చేయని విధంగా నా స్టైల్లో చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఒక్కసారి తింటే మళ్ళీ అదే స్టైల్లో చేసుకుందామంటారు. ఇంకెందుకు లేటు, పదండి చేసుకుందాం. ఇవి 3 పావు కిలోల కొర్రమట్ట చేపలు. గంట క్రితమే అన్ని వేసి మ్యారినేషన్ చేసి పెట్టిన 4 ఉడకబెట్టిన ఎగ్స్, 10 సగానికి కట్ చేసిన లేత బెండకాయలు, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంకొక ఉల్లిగడ్డను ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న. ఇది రసం తీసిన చింతపండు పులుసు. మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు చింతపండు పులుసు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కారము, తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మెంతి పొడి, టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి. ఒక గిన్నెలో 1 by 1 వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద లగాన్ లాంటిది పెట్టుకోవాలి. 3 పెద్ద స్పూన్ల నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నూనె వేడయ్యేలుగా ఉడకబెట్టిన కోడిగుడ్లకు కత్తితోని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లకు మసాలా పులుసు పోయి తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము చిన్న గిన్నెలో వేసి పెట్టుకున్న మసాలా అంతా నూనెలో వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. మసాలా అంతా మంచిగా వేగిన తర్వాత కోడిగుడ్లను బెండకాయ ముక్కలను వేసుకొని మసాలా అంతా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. కోడిగుడ్లకు బెండకాయలకు మసాలా పట్టిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసి పులుపు చూసుకొని మన టేస్ట్ తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడే తెంపుకొచ్చిన ఒక 4-5 రెబ్బల కరివేపాకును వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అంతా ఒకసారి బాగా కలుపుకొని పులుసు మంచిగా ఉడికిన తర్వాత చేప ముక్కలన్నీ 1 by 1 పులుసులో పెట్టుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇవి కొర్రమట్ట చేపలే కాబట్టి కలపచ్చు, మరలేసుకోవచ్చు, ఏం కాదు, విరగవు. ఇప్పుడు మనము పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి పులుసులో ఉడికిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి మంచిగా ఉడుకుతుంది, ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. చేప ముక్కలను కదిలించొద్దు అంటారు కానీ ఇది లైవ్ చేప అండి, బతుకున్న చేపనే తెచ్చుకుంటాం మేము ఎప్పుడైనా కూడా. ప్లస్ కొర్రమట్ట చేపలు కాబట్టి మనం ఎంత కదిపించినా కూడా ఏం కాదు. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తే ఇంకా కూర అయిపోయినట్టే. ఇంకా ఫైనల్ టచ్ అప్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఎల్లిపాయలు ఎక్కువ వేసి చేసిన హోమ్ మేడ్ కొబ్బరి కారము, చిటికేడు గరం మసాలా వేసుకోవాలి. కలపడం లాంటి ఏం చేయొద్దు. కూర వేడికి అదే మసాలా అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అంతా కూర అంతా ఒకసారి సెట్ చేసుకొని ఇంకా అయిపోయింది. స్టవ్ బంద్ చేసి మూత పెట్టేస్తున్నా. లంచ్ టైం కూడా అయిందండి. ఇంకా భోంచేద్దామని వడ్డించుకుంటున్నా. ఇది మనము కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర పెట్టిన ప్లేట్ అండి. దాంట్లోనే వడ్డించుకుంటున్నాను నేను. ఒక ఎగ్ పెట్టుకొని, ఒక చేప ముక్క పెట్టుకొని, పెద్ద ముక్కలుగా కట్ చేసిన 2-3 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని, 4 బెండకాయలు పెట్టుకొని, ఇవన్నీ చాలా టేస్ట్ ఉంటాయి. కొద్ది పులుసు పోసుకొని ఇంకా తింటే ఉంటది కదా అంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్. ఈ ముక్కలన్నీ వేసి ఇట్లా ఎగ్స్, బెండకాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అసలు చేపల పులుసులో బెండకాయలు వేస్తేనే చాలా బాగుంటది. దాంతోపాటు మనం ఎగ్స్, ఉల్లిగడ్డలు వేసినాం కదా, ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. చేపల టేస్ట్ ఎగ్గుకు బెండకాయలకు పట్టుకొని, బెండకాయల టేస్ట్ చేపలకు పట్టుకొని వెరైటీ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఒక కొత్త రకం టేస్ట్ చూస్తారు మీరు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.